హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆకుకూర పులుసుకూర చేశాను. 2-3 రకాల ఆకుకూరలు కలిపి పులుసుకూర చేస్తే టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఆకుకూర. నేను తోటకూర, చిర్రాకు, మునగాకు వేసాను అనమాట. గోంగూర కూడా ఉంటే వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు వేయలేదు. టమోటా, పచ్చిమిర్చి, ఒక మామిడికాయ వేస్తే బాగుంటుందండి ఈ కూర. ఆకుకూరలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి గిన్నెలో ఆకుకూర, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దీనిలో నేను ఒక వంకాయ వేస్తానండి టేస్ట్ కోసం. వంకాయ వేస్తే ఆకుకూర బాగుంటుందండి. పులుసు కూర కొంచెం గుజ్జుగా వస్తుంది, నీకు టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. వంకాయ వేసేసి ఉప్పు, పసుపు అన్నీ వేసి ఇలా ఉడకనివ్వాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా మామిడికాయ కూడా వేసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం పప్పు పెట్టేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఆకుకూర ఉడకడమే కొంచెం కష్టం ఫ్రెండ్స్, ఉడకడం మటుకు తొందరగా ఉడికిపోతుంది. నేను వేసుకొని పప్పు పెట్టేసుకున్నాము. దీన్ని మదిగింజలు వేసుకొని ఆనియన్ ఒకటి వేసుకొని పప్పు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర హెల్త్కి చాలా మంచిది కదండి. ఆకుకూరలో ఐరన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ తినడం వల్ల మనకు ఐరన్ బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకోవాలి పప్పులో. టేస్టీ ఆకుకూర పులుసు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.